జై శ్రీరామ్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. ఎవరి పని వాళ్ళు చేయాలా, అర్థమైందా? ఇప్పుడు డాక్టర్ల పని డాక్టర్లు చేయాలా, కలెక్టర్ పని కలెక్టర్ చేయాలా, నాయకుడు చేసే పని నాయకుడు చేయాలా, స్వామీజీలు చేసే పని స్వామీజీలు చేయాలా. అలా కాదని చెప్పేసి కేవలం స్వార్థంతోనో లేకపోతే కుట్రలు కుతంత్రాలతో స్వామీజీ అవతారం వేసుకొని ఏది పడితే అది మాట్లాడితే ఒప్పుకుంటారా? సరే, సామాన్యులనేది అట్లా పక్కన పెడితే నిజమైన స్వామీజీలు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో కూడా సహించరు, ఖచ్చితంగా వ్యతిరేకిస్తారు, అలాంటి వాళ్ళ వ్యాఖ్యలను ఖండిస్తారు. న్యూస్ మాత్రం చాలా బాగుండాలి. దయచేసి ఏ ఒక్కరు కూడా ఈ న్యూస్ని ఎక్కడ స్కిప్పులు కొట్టకుండా జాగ్రత్తగా చూడండి ప్లీజ్. జగద్గురు రామభద్రాచార్య స్వామీజీ. బహుశా ఈ స్వామీజీని ఎక్కువ మంది హిందువులు అయితే మర్చిపోయి ఉంటారు, కానీ ఈ స్వామీజీ మాత్రం గుర్తుండాల్సిన వాళ్ళకు బాగానే గుర్తుండాడు. ఈ జగద్గురు రామభద్రాచార్య స్వామీజీ వారు ఒక భారతీయ హిందూ ఆధ్యాత్మికవేత్త మాత్రమే కాదు, ఒక విద్యావేత్త కూడా, సంస్కృత పండితుడు, బహుభాషావేత్త, కవి, రచయిత, వచన వ్యాఖ్యాత, తత్వవేత్త, స్వరకర్త, గాయకుడు, నాటక రచయిత. దాన్ని బట్టి ఆలోచించండి ఆయన ఎంత గొప్ప ఆయన. ప్రస్తుతం నలుగురు జగద్గురు ఈ రామానందాచార్యుల్లో ఈ స్వామీజీ కూడా ఒకరు. 1988 నుంచి ఈ స్వామీజీ ఈ పదవులు అయితే ఉన్నారు. రామభద్రాచార్య 2 నెలల వయసు నుంచి ఆయన అంధుడు. 17 ఏళ్ల వయసు వరకు పాఠశాలలో విద్య అనేది నేర్చుకోవాలి. కానీ ఇప్పుడు జగద్గురు రామభద్రాచార్య స్వామీజీ 22 భాషల్లో అనర్గళంగా మాట్లాడగలుగుతాడు. వీరు సరిగ్గా 1950 జనవరి 14న మకర సంక్రాంతి రోజున శుభగడియల్లో జన్మించారాయన. అందుకే ఈ స్వామీజీ జగద్గురు అయిపోయినారనమాట. ఎందుకంటే ఆయన పుట్టిన సమయం అలాంటిది. 1976లో వ్యాకరణంలో జరిగినటువంటి ఆచార్య పరీక్షల్లో అగ్రస్థానంలో నిలిచారు. 7 బంగారు పథకాలు, అదేవిధంగా ఛాన్సలర్ బంగారు పథకాన్ని కూడా ఆయన గెలుచుకున్నాడు. అంటే సూపర్ టాలెంటెడ్ పర్సన్ అనమాట. ఇక అయోధ్య రామ మందిరం విషయంలో జగద్గురు రామభద్రాచార్య స్వామీజీ ఏ స్థాయిలో పోరాడినారో మనందరికి కూడా తెలుసు. అయోధ్య రామ మందిరం విషయంలో సుప్రీంకోర్టు తీర్పు హిందువులకు అనుకూలంగా రావడానికి కారణం ఈ జగద్గురు రామభద్రాచార్య స్వామీజీనే. అందుకే ఇందాక నేను చెప్పిన ఈ స్వామీజీ ఎవరికి గుర్తుండాలో వాళ్ళకు గుర్తుంటాడని. ఇక నిన్న మొన్న మనం ఒక ఆయన గురించి చెప్పుకున్నాం, ఒక స్వామీజీ గురించి. ఆయన పేరు గుర్తున్నది మీకు, అవిముక్తేశ్వరానంద సరస్వతి స్వామి. పేరు మాత్రం ఇంత పొడుగుండాలి. ఆయన గారి విషయానికి వద్దాం. ఈ అవిముక్తేశ్వరానంద సరస్వతి ఎందుకో తెలియదు కానీ మొదటి నుంచి భారతీయ జనతా పార్టీకి కావచ్చు, ప్రధాని నరేంద్ర మోడీ గారికి కావచ్చు వ్యతిరేకంగా ఉంటా వస్తున్నారు. అంతేకాకుండా కాంగ్రెస్ పార్టీకు అనుకూలంగా ఉంటా ఉన్నారు. సరే, అది అవిముక్తేశ్వరానంద సరస్వతి ఆయన గారి యొక్క వ్యక్తిగతం. ఆయన ఏ పార్టీనైనా ఇష్టపడవచ్చు, ఏ పార్టీనైనా వ్యతిరేకించవచ్చు, ఓకేనా? కానీ ఈ అవిముక్తేశ్వరానంద స్వామీజీ తరచుగా మోడీ గారిని విమర్శించడం, బీజేపీని దూషించడం ఇవన్నీ కూడా చేస్తున్నారు. సరే, అది కూడా పక్కన పెడదాం. అవిముక్తేశ్వరానంద సరస్వతి తెలుసో తెలియకో అలా మాట్లాడుతున్నాడు అనుకోవచ్చు. మరి బాగేశ్వర్ ధామ్ బాబా ఆయన ఏం చేసినాడు? ఆయన హిందువుల్లో ఐక్యత తీసుకురావడానికి బాగేశ్వర్ ధామ్ బాబా పాదయాత్రలు చేస్తా హిందువులందరినీ కూడా చైతన్యపరుస్తున్నాడు. అలాంటి బాగేశ్వర్ ధామ్ బాబాను కూడా ఈ అవిముక్తేశ్వరానంద సరస్వతి గారు అవమానిస్తా మాట్లాడినాడు. బాగేశ్వర్ ధామ్ బాబా బీజేపీ కోసం మాత్రమే పనిచేస్తాడని చెప్పి విమర్శించాడు. ఇది ఎంతవరకు న్యాయం ఒకసారి ఆలోచించండి. పైగా యోగి ఆదిత్యనాథ్ గారు ఇచ్చినటువంటి ఈ బాటెంగేతో కాటెంగే నినాదాన్ని కూడా ఈయన విమర్శించాడు. చూస్తా ఉంటే అసలు ఈయన స్వామీజీనే ఎవడన్నా పోయి, అంటే ఈ పాకిస్తాన్ వాళ్ళకి పుట్టోళ్ళు ఉంటారు కదా, వాళ్ళ బానిసలో వాళ్ళ వారసులో ఆయన ఏమైనా స్వామీజీ వేషం వేసుకున్నాడని చెప్పి నాకు డౌట్ వస్తుంది ఈ మాటలన్నీ చూస్తూ ఉంటే. మీకు అనిపించడం లే మాదిరిగా? దీంతో మొట్టమొదటిసారి జగద్గురు రామభద్రాచార్య స్వామీజీ తీవ్ర ఆగ్రహాన్ని ప్రదర్శించాడు. ఎప్పుడూ ప్రశాంతంగా ఉండేటటువంటి జగద్గురు రామభద్రాచార్య స్వామీజీ మొదటిసారి తీవ్ర ఉద్రేకానికి లోనైనాడు. ఈ సందర్భంగా ఒక బహిరంగ హిందూ సభలో మాట్లాడుతా అసలు ఈ అవిముక్తేశ్వరానంద స్వామీజీ ఏం మాట్లాడుతున్నాడో ఆయనకే తెలియడంలే. ఈ అవిముక్తేశ్వరానంద సరస్వతి బాలాసాహెబ్ ఠాక్రేని కూడా తీవ్రంగా విమర్శించినాడు. చూడండి, ఇప్పుడు కాదు, ఈయన కుక్కతాకు వంకర నెట్టి ఈయన బుద్ధే వంకరగానే అర్థమవుతుందా? బాలాసాహెబ్ ఠాక్రే, బాల్ ఠాక్రే గారు హిందూ సమాజం కోసం బ్రతికినాడు. ఆయన అనుక్షణం కూడా హిందూ సమాజాన్ని కాపాడడం కోసం, హిందూ సమాజాన్ని బలోపేతం చేయడం కోసం ఆయన ఎంతగా ప్రయత్నం చేశాడో మనకందరికీ కూడా తెలుసు. మన గుండెల్లో, మన మనసులో ఆయనకి ఇప్పటికి కూడా స్థానం ఉన్నది, ఇప్పటికే చిరస్థాయిగా ఉంటుంది. అలాంటి బాలాసాహెబ్ ఠాక్రేని కూడా ఈయన గారు విమర్శించారంటే అసలు ఈడు స్వామీజీ ఏనా అని కూడా అనకూడదు, ఈడు స్వామీజీనా అనాలా, అంత పొరంబోహం ఉండగానే. సరే, బాలాసాహెబ్ ఠాక్రే బ్రతుకున్న రోజుల్లో కూడా ఆయన్ను ఈ అవిముక్తేశ్వరానంద సరస్వతి అవమానిస్తా మాట్లాడినాడు. అసలు ఎందుకు ఈ పేరు ఎందుకు పెట్టుకున్నట్టు, ఎందుకు పెట్టుకున్నాడు ఈ పేరు అనిలే నాకు అర్థం కావడంలే. అంతేకాకుండా రద్దు చేసినటువంటి ఆర్టికల్ 370ను మళ్ళీ పునరుద్ధరించాలని చెప్పి కూడా మాట్లాడినాడు. 100% వీడు పాకిస్తాన్ వాళ్ళకి వీడు వారసుడే. ఏంలే,
ఈ బట్టలన్నీ ఇప్పేసి చేర్చా బాగుంటుంది, అవన్నీ తగిలించుకొని కోసేటి కోసి తగిలించుకునేటి తగిలించుకుంటే ఇంకా బాగుంటుంది. అప్పుడు కరెక్ట్గా సూట్ అయిపోతాడు ఆ క్యారెక్టర్కు, ఆ మనస్తత్వానికి. ఇప్పుడు ఈ బాటెంగితో కాటెంగి నినాదాన్ని అవహేళన చేస్తా మాట్లాడినాడు. పైగా హిందువుల్లో ఐక్యత తీసుకొస్తున్నటువంటి బాగేశ్వర బాబాను కూడా అవమానిస్తూ మాట్లాడినాడు. అందుకే చెబుతున్నా, ఈ అవిముక్తేశ్వరానంద సరస్వతి పైన దేశద్రోహం కేసు పెట్టాలా, ఇమ్మీడియట్గా ఈ అవిముక్తేశ్వరానంద మీద దేశద్రోహం కేసుని అయితే బుక్ చేయాలా. అసలు హిందువులకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నటువంటి ఈ అవిముక్తేశ్వరానంద సరస్వతి నిజానికి ఒక స్వామీజీ కాదు, అతను ఒక ఫేక్. హిందువుల్లో వస్తున్నటువంటి ఐక్యతను ఈ అవిముక్తేశ్వరానంద చెడగొడుతున్నాడు. అందుకే చెప్తున్నా, ఈ అవిముక్తేశ్వరానంద సరస్వతి పైన ఖచ్చితంగా దేశద్రోహం కేసు పెట్టాల్సిందే అంటూ మొట్టమొదటిసారి జగద్గురు రామభద్రాచార్య స్వామీజీ గారు ధర్మాగ్రహాన్ని అయితే ప్రదర్శించారు. అసలు జగద్గురు ఈ రామభద్రాచార్య స్వామీజీ ఎంత ఆగ్రహంగా మాట్లాడడం ఇదే మొదటిసారి. ఎందుకు మాట్లాడరు? మనిషి అనే వాళ్ళకి ఎవరికైనా కూడా కోపం వస్తుంది, బాధ వేస్తుంది. వాళ్ళు ధర్మాన్ని నిలబెట్టడంలో వాళ్ళు ఇంత కష్టపడతా ఉంటే ఇలాంటి ఫేక్ గాళ్ళు, ఏది ఫేక్ స్వామీజీలు ఊరికే పైకేమో ఎంత కాషాయ వస్త్రాలు కట్టుకొని బొట్లన్నీ పెట్టుకొని ఇట్లాంటి లంగా మాటలు లత్కోర మాటలు మాట్లాడుతూ ఉంటే ఇంక ఊరికే ఉంటారు ఎవరైతే మాత్రమా? చూడండి, చాలామంది ఉంటారు ఇట్లాంటి డెకాయిట్లు అంతా కూడా చాలా మంది ఉంటారు. మీకు అర్థం కావడంలే అది ఎవరి కల్చరో, అది ఎవరి మాటలో ఏందనేది మీకు అర్థం కావడంలే. వీళ్ళు మళ్ళా స్వామీజీలు వేషం వేసుకొని జనాలను పిచ్చోళ్ళని చేయడం, వీళ్ళ ఇష్ట ప్రకారం స్టేట్మెంట్లు ఇవ్వడం, ఇటాటోళ్ళని తీసుకొచ్చి మీడియా ముందుకు వచ్చి కాంగ్రెస్ పార్టీ లాంటి నీచులంతా కూడా ఇటాటోళ్ళ దగ్గర ఇట్లా దొంగ స్వామీజీలు డెకాయిట్ల దగ్గర మాట్లాడించడం. ఎట్లా చూడండి కాలం, తెలుసుకుంటే బొత్తాం, అది మ్యాటర్. మీకు ఈ న్యూస్ నచ్చితే అదేవిధంగా ఓరేనాయనా నువ్వు చెప్పింది కరెక్టే రా స్వామి అని చెప్పి మీకు అనిపిస్తే ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. అలాగే తప్పనిసరిగా ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. ఏ ఒక్కరు కూడా ఈ వీడియో చూస్తున్నటువంటి వాళ్ళు సబ్స్క్రైబ్ కన్నా చేసుకోకుండా ఉంటే ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ ప్లీజ్. జై శ్రీరామ్.